జెంటింగ్ హైలాండ్. ఇది మలేషియాలో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇది భూమికి 1800 మైళ్ళ ఎత్తులో ఉంటుంది. దీనిని మలేషియా నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఇది నిర్మించారు. ఇక్కడ ముస్లిమ్స్కి క్యాష్ను ఆడుకునే పర్మిషన్ ఉండదు కాబట్టి దీన్ని సపరేట్గా తయారు చేశారు. ఇక్కడ ఎలాంటి వీడియోస్కి పర్మిషన్ ఉండదు. ఇది చాలా సీక్రెట్గా తీశాను నేను. యాక్చువల్గా నా కెమెరా లాక్కోపోయారు, బట్ నేను అది స్కిప్ చేశాను. ఒక్కసారి మీరు గమనించండి, ఇది అక్కడ పరిస్థితి. ఇక్కడ చైనీస్ ఎక్కువగా కనపడతారు. ముస్లిమ్స్కి పర్మిషన్ ఉండదు కానీ బట్ వాళ్ళ డ్రెస్లో రారు, వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన రోప్వే, చాలా బాగుంటుంది. చూడండి రోప్వే. ఈ రెండో రోప్వే కొత్తగా ఏర్పాటు చేశారు. దీన్ని 1997లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ రోప్వేని. డైనింగ్ 1,00,000 మంది కూర్చొని తినే విధంగా తయారు చేశారు. వరల్డ్ లార్జెస్ట్ రూమ్స్ అకామిడేషన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉంది. 7,351 రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ప్లస్ ఈ రోప్వే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నీ చూడటానికి ఎంతో ఇదిగా ఉంటుంది. ఈ రోప్వేకి మన క్యాబిన్లో కింద గ్లాస్ ఏర్పాటు చేస్తారు. సో చూస్తా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇది న్యూ రోప్వే అండి. ఓల్డ్ రోప్వేలో మనకి ఓన్లీ ఆ కొండలు అవి మాత్రమే కనపడతాయి. న్యూ రోప్వేలో మనకి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది. అలాగే మధ్యలో ఒక స్టేషన్ వస్తుంది, అక్కడ చైనా టెంపుల్ ఉంటుంది. సో అది చూడటానికి చాలా బాగుంటుంది. దాని తర్వాత గ్రౌండ్ స్టేషన్ ఉంటుందండి. ఎక్సలెంట్ అంటండి. ఇది తయారు చేసిన విధానం టూరిజం బాగా బూస్ట్ అవ్వడానికి మలేషియాలో జెంటింగ్ హైలాండ్ అనేది చాలా బాగా ఉపయోగపడింది వాళ్ళకి క్యాష్ నో పర్మిషన్స్ కానివ్వండి, వాళ్ళ స్థానంలో కాకుండా సపరేట్గా ఒక ప్లేస్ని తయారు చేసి ఇలా చేశారు. సో ఈరోజు మనకి 23-24 రూపాయలు మన ఇండియన్ కరెన్సీతో పాటు వాళ్ళు బీట్ చేయగలుగుతున్నారంటే ఇలాంటి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇలా చేయగలుగుతున్నారని నా అభిప్రాయం. మీరు ఈ రోప్వేలో ప్రయాణించుంటే, జెంటింగ్ హైలాండ్లో మీరు వెళ్ళుంటే మీ కామెంట్స్ని కింద మెన్షన్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ స్టేషన్ అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్గా కొత్తగా ఉంటుంది. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీ అనుభవాలు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. ఇది ఫస్ట్ స్టేషన్ అండి. మా క్యాబిన్లో ఉన్నవాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు. ఫస్ట్ స్టేషన్ నుంచి కిందకి వెళ్తున్నాం. మనం అనుకున్నట్టు ఇది రెండో రోప్వే అనమాట. చాలా మోడరేట్గా తయారు చేశారు క్యాబిన్స్ కానివ్వండి అన్నీ. ఇక్కడ జనరల్గానే ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల మంచు ఎక్కువగా పడుతుంది. సో దానివల్ల మనకి విజిబిలిటీ కొంచెం ఇదిగా ఉంటుంది. గమనించండి, బాగా హైట్లో ఉంటాం మనం. గ్లాస్ చూడండి, గ్లాస్ నుంచి కింద చూస్తే గుండె జల్లుమంటుంది. క్యాబిన్లో గ్లాస్ పెట్టారు, గ్రౌండ్లో అంటే కింద. అందరూ వీడియోస్ తీసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. చూడండి, చాలా హైట్లో ఉంటాం మనం. నాతో పాటు మా కొలీగ్స్ కూడా ఉన్నారు. గమనించండి, గ్రౌండ్లో అలా ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి ఇది రోప్వే అనేది. చాలా అంటే థ్రిల్లింగ్గా ఉంటుంది.
చాలా సేఫ్టీ కూడా, అలా అని భయపడేది ఏం కాదు, చాలా సేఫ్టీ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, అన్నీ టెస్టింగ్లు అయిపోతాయి, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. గ్రౌండ్ స్టేషన్కి వస్తున్నాము, నియర్ గ్రౌండ్ స్టేషన్కి వచ్చేసాము, గమనిస్తూ ఉండండి. ఇది మిడిల్లో ఉన్న చైనా టౌను ఇదండి, సూపర్గా ఉంటుంది. అది చైనా టెంపుల్, అది చైనా వాళ్ళకి సంబంధించిన టెంపుల్, అది ఆ ఎత్తుగా కనపడుతుంది కదా అది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.